నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అందరూ 2026 ఆలోచిస్తుంటే చైనా 2056లో ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది, అమెరికా కన్నా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఒక బీభత్స భయానక యుద్ధం కనుక అమెరికాతో వస్తే ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ప్రపంచ యుద్ధం అంటానికి వీలేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ప్రపంచ యుద్ధం థర్డ్ వరల్డ్ వార్ అనే మాటకి అర్థం లేదు. చైనా అమెరికాతో నేరుగా తలపడాలంటే ఏం చేయాలి? చైనా ఇప్పటికే మనకు తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ చైనా అడ్వాన్స్మెంట్ సాధించిన ప్రగతి అమేయమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎటొచ్చి వాళ్ళు దోనెంబర్ మాల్ పాకిస్తాన్కి మిగిలిన దేశాలకు ఇచ్చి వాళ్ళు పరువు పోగొట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ అసలు శక్తి సామర్థ్యాల గురించి శంకించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రధానమైన టార్గెట్ అమెరికా. సో అమెరికాని ఎలా కంటైన్ చేయాలి? అమెరికా ఇంకా 2026లోనే ఉంది, చైనా 2056కి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది? సీ మ్యాపింగ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? వాళ్ళకు ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ పేరు ఓషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా. అదేం చేస్తుందంటే కంప్లీట్గా రీసెర్చ్ వెసల్స్ ఉన్నాయి, మినరల్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏసీలో, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అలాగే ఈవెన్ వాళ్ళు అంటార్కిటా దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా మొత్తం 42 వెసల్స్ తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాటిని అదర్ వే అరౌండ్ మనం యుద్ధ నౌకలు అనొచ్చు, కానీ బయటకు కనిపించేది రీసెర్చ్ వెజల్స్. అవి ఏం చేస్తున్నాయి? మినరల్ డిపాజిట్స్, ఖనిజాల డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఎలా ఎక్స్ప్లోర్ చేయటం, అలాగే మత్స్య సంపద ఏ రకంగా తీసుకుంది, ఇంకా జీవ వైవిధ్యం సముద్రంలో ఇవే కాకుండా ఇంకా అంటార్కిటాకి పోతే రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి, వాటిని రీసెర్చ్ చేయటం, వాటిని అధ్యయనం చేయటం, ఈ జీవ వైవిధ్యాన్ని. ఇది పైన కనిపించే పేరు. అంటే గోముఖ వ్యాఘ్రం, ఆవు ముఖం వేసుకున్న పులి టైప్ అనమాట. చేసేదేంటి? ఈ 42 వెసల్స్ కూడా విస్తారంగా తిరిగినాయి పేరుకి. సబ్మెరైన్ తోటి వాటికి కంఫర్టబిలిటీ అండ్ ఏ ప్లేస్లో, ఏ స్ట్రాటజిక్ పాయింట్స్లో సబ్మెరైన్స్ని ప్లేస్ చేయగలిగితే అమెరికాని మనం కొట్టగలం. ఇండియన్ ఓషన్ కావచ్చు, పసిఫిక్ ఓషన్ కావచ్చు, అంటార్కిటికా కావచ్చు. సో ఇదంతా అమెరికాకి తెలీదా? తెలుసు. బట్ అమెరికాకి చాలా ఉన్నాయి కదా వేరే. ఆయన ట్రంప్ గారి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి, వాళ్ళ అల్లుడికి పాకిస్తాన్లో వ్యాపారాలు చేసుకోవాలి, ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ ఏమో గాజాలో ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ కట్టాలి, గాజాని కంప్లీట్ తుడిచిపెట్టేసి హమాస్ని ఏరిపారేసి చేయాలి. సరే, ఆయన ప్రయారిటీలు. బట్ చైనా ప్రయారిటీలు ఎలా ఉంటాయంటే వెరీ స్పెసిఫిక్ అండ్ టార్గెట్ సెంట్రిక్. శత్రు దేశాన్ని కబళించాలంటే చైనా వేసే ఎత్తుగడలు సహజంగానే మిగిలిన అన్ని దేశాల కన్నా ఒక 25-30 ఏళ్ళు ముందరున్నారు వాళ్ళు. శత్రుదేశం కదా అని తిట్టడం కాదు, లేకపోతే దూషించడం కాదు, వాళ్ళ ప్రావెస్నెస్, వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే వాళ్ళ ఎదుగుదల ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. 30 ఏళ్ల క్రితం మనం మిస్ అయిన బస్సు చైనా ఎక్కింది కాబట్టి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. ఆ రోజు ఆర్థిక సంస్కరణల్ని మనం అందిపుచ్చుకునే లోపలే చైనా ఆ బస్సును క్యాచ్ చేసింది. ఇప్పుడు ఆ బస్సు మనకు అందనంత దూరంలో ఉంది. సరే, కమింగ్ టు ద పాయింట్. ఒక వెజల్ అయితే దాని పేరు డాంగ్ ఫ్యాంగ్ హాంగ్ 3 రీసెర్చ్ వెజల్. ఆపరేట్ చేసేది ఓషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా. ఇది ఏం చేసిందంటే 2024-2025 ఈ 2 సంవత్సరాలు కూడా మొత్తం అన్ని సముద్రాలు చుట్టబెట్టేసి దాంట్లో మొత్తం తైవాన్ దగ్గర, అలాగే యుఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న గువామ్ అనే ఒక దీవి ఉంది, ఆ దీవి దగ్గర ఇవి చాలా సమాచారాన్ని సేకరించింది ఈ రీసెర్చ్ వెసల్. ఇది మొత్తం ట్రాక్ చేసింది ఏంటంటే దీన్ని రైటర్స్ వార్తా సంస్థ దీని మీద సమగ్ర కథనం ప్రచురించిందనమాట. 2024 అక్టోబర్లో ఒక పవర్ఫుల్ చైనీస్ ఓషన్ సెన్సర్స్ ఎలా మొత్తం ఆ చుట్టుపక్కల సముద్ర ప్రాంతంలో ఏమేమి సేకరించాయనే దానికి సంబంధించి రైటర్స్ ఒక సమగ్ర కథనాన్ని అందించే క్రమంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కూడా ఏంటంటే జపాన్ దగ్గర కూడా చాలా సమాచారాన్ని సేకరించింది. మార్చి 2025లో శ్రీలంక, ఇండోనేషియా మధ్య వాటర్స్లో క్రాస్ ఆపరేషన్స్ చేసింది. ఇలా వెళ్ళటం, అలా రావటం. జనరల్గా మర్చెంట్ నేవీ కానీ లేకపోతే ఇంకితరత్ర వెజల్స్ కానీ ఒక రూట్ తీసుకుంటే ఆ రూట్ ప్రకారం పోతాయి, అలాగని సముద్రంలో జిగ్జాగ్ క్రాస్గా వెళ్ళటానికి అవసరం లేదు. శ్రీలంక, ఇండోనేషియా మధ్యలో చేసింది. ఇదంతా ఏంటి? మలక్కా స్టేట్ ఏది భారతదేశానికి చాలా ప్రాధాన్యమైన అంశమో అక్కడ దీని మీద ఫోకస్ పెట్టింది. ఇది క్రిటికల్ చోక్ పాయింట్ ఫర్ మ్యారిటైమ్ కామర్స్ అంటారు దీన్ని. నిజంగానే సముద్రంలో జరిగే సముద్ర వాణిజ్యానికి ఒక చోక్ పాయింట్ లాంటిది మలక్కా స్టేట్.
మలక్కా స్ట్రైట్ని ఎలా కొట్టాలి, దాన్ని ఎలా బ్రేక్ చేసుకుంటూ భారతదేశం మీద ఫోకస్ ఎలా పెట్టాలి. ఇది ఈ డాంగ్ ఫ్యాంగ్ హాంగ్ 3 దాని ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. ఇది చేసిన ఆపరేషన్స్ ఇప్పటిదాకా, ఇది సేకరించిన సమాచారం ఈ 3 చోట్ల పసిఫిక్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అండ్ అంటార్కిటికాలో సేకరించింది బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే అమెరికాకి ఎక్కడెక్కడ వ్యూహాత్మకంగా ఉన్న మిలిటరీ బేస్లు ఉన్నాయో వాటిని ఆనుకొని సబ్మరైన్స్ తోటి మానిటర్ చేసి వాటిని కొట్టడానికి ఉన్న అవకాశాలు, దాన్ని సాధ్యాసాధ్యాలు. ఎందుకంటే నెలల తరబడి ఉండే సబ్మరైన్స్ ఉంటాయి సముద్రంలో, వాటిని ఎలా ప్లేస్ చేయాలి, అందులో ఇలాగే ఏషియా ఖండానికి వచ్చేప్పటికి భారత్ని ఎలా కంటైన్ చేయాలి. సో విజన్ అలాంటిది. అంటే ఒక శత్రువుని ఒక 30 ఏళ్ళ తర్వాత ఎదురయ్యే ముప్పుని ముందరే ఊహించి శత్రువుని ముందే కంటైన్ చేయడం అనేది చైనాకున్న వ్యూహం. పిఎల్ఏకి ఇంకేం లేదు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాకి ఇదొక్కటే. వాళ్ళు బూట్స్ ఆన్ గ్రౌండ్ ఇవన్నీ వదిలేశారు, ఆ పాత పద్ధతులన్నీ వదిలేశారు 65 తర్వాత. కంప్లీట్ ఫోకస్ అంతా కూడా సో నేవల్ వార్ఫేర్, మెరైన్ వార్ఫేర్ అనమాట, దాని మీద ఫోకస్ పెట్టారు. ఇది అమెరికాకి అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది ఈ డాంగ్ ఫ్యాంగ్ హాంగ్ 3 ఒక్కటే చేస్తుందంటే లేదు, డజన్స్ ఆఫ్ వెజల్స్ దానికి సహకరిస్తున్నాయి మొత్తం ఈ మ్యాపింగ్ చేయడానికి. మ్యాపింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం పిక్చర్స్లో చూడొచ్చు. జిగ్జాగ్ అనమాట. ఇప్పుడు ఇండోనేషియా, శ్రీలంక, అలాగే శ్రీలంక, భారత్ వీటి మధ్య, అండ్ భారత్ను చుట్టుముట్టి ఇటు అరేబియన్ ఓషన్, ఇటు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ ఓషన్, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. అండ్ మనకు గుర్తుంటే గనక ఒకసారి లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ శ్రీలంక దగ్గర ఇలాంటి సాహసం చేయబోతే మనం బెదిరించాం. పిచ్చి పిచ్చి అసలేస్తూ ఊరుకునేది లేదని భారతదేశం హెచ్చరిస్తే అది వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ నోటం అంటారు, నోటం మనం ఒకవేళ ఏదన్నా ఒక విన్యాసాలు చేయదలుచుకుంటే మిగిలిన దేశాలకి ముందస్తుగా చెప్తాం, ఈ ఫలానా ఎయిర్ స్పేస్లో మా విన్యాసాలు జరుగుతాయి కాబట్టి ఫలానా సమయంలో మీరు రామాకండి అని. అలాగే సముద్రంలో కూడా ఏమైనా చేయదలుచుకుంటే ముందరే చెప్తాం. అలా మనం నోటం ఇచ్చినప్పుడల్లా చైనా విజల్స్ వచ్చేసేవి. వచ్చి అక్కడ ఏం చేస్తుందా, మన మీద సర్విలెన్స్, ఆల్రెడీ మన మీద సర్విలెన్స్ ఉంది, చాలా సమాచారం సేకరించారు. మన స్ట్రాటజిక్ వైటల్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన సమాచారం చైనా దగ్గర ఉంది, లేదని కాదు. బట్ ఫర్దర్గా ఇంకేం దొరుకుతుందని. కానీ చైనాని తప్పుదో పట్టించడానికి అలా నోటం డిక్లేర్ చేయటం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ పీరియడ్లో కుదరదు, నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ ఇష్యూ చేస్తామని. చైనా విజల్స్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని ప్రకారం మన విన్యాసాలు మనం చేసుకునేవాళ్ళం. చైనాకి ఇది కొంచెం కంటగింపుగా ఉంది భారతదేశం మీద. సో ఓవరాల్గా చైనా చేయదలుచుకుంది ఏంటంటే సముద్రం మీద ఆధిపత్యం, సముద్ర వాణిజ్యం మీద ఆధిపత్యం, ఒక్కొక్క కంట్రీని లొంగ తీసుకోవటం, ప్రపంచం మొత్తాన్ని చైనా గుప్పెట్లోకి తెచ్చుకోవటం. సహజంగానే క్యాపిటలిస్ట్ అమెరికా దాన్ని అంగీకరించదు, మనకందరికీ తెలిసిన విషయమే. రీసెర్చ్ గురించి సివిలియన్ పర్పస్ ఉందని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈ సర్వేయింగ్ ఏమేం కవర్ చేసింది అనేది కనుక మనం చూస్తే దాంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వస్తున్నాయి. వెజల్స్ సర్వే డేటా గురించి చెప్తూ బ్యాటిల్ స్పేస్ని క్రియేట్ చేసుకోవటం కోసం, యుద్ధ రంగాన్ని, సముద్ర అడుగు భాగాన యుద్ధ రంగాన్ని క్రియేట్ చేసుకోవటం కోసం. అంటే ఎంత విజన్ ఉంటే ఆ రకంగా వాళ్ళు వెళ్ళగలరు. ఆ రీసెర్చ్ మరి ఓషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా దానికోసం, ఆ చైనా కోసం ఒక వెజల్ డాంగ్ ఫాంగ్ హ్యాంగ్ 3 ఒక వెజల్ ఆపరేట్ చేస్తూ దానితో పాటు ఇంకొక 40-42 వెజల్స్ తిరుగుతున్నాయంటే, సముద్రాలని జల్లెడ పడుతున్నాయంటే ముప్పు అమెరికాకే కాదు, పొరుగునున్న మనకు కూడా అంతే ముప్పు ఉంటుంది. సో మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామంటే మనం ఇలా బయటికి కడుపు చించుకొని బయటికి పేగులు బయటేసుకోవాల్సిన అవసరం లేదు, మనము ప్రిపేర్డ్గానే ఉన్నాం. చైనా చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా భారతదేశం వాళ్ళ సర్వీలెన్స్ సంబంధించి భారతదేశం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. మ్యాపింగ్ చేస్తోంది చైనా, టార్గెట్ ముందర అమెరికా. సో అమెరికా ఈపాటికి అప్రమత్తమైంది, భారత్ కూడా అప్రమత్తంగానే ఉంది.